నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ థియరీ యొక్క బేసిక్స్. ఏంటి సార్ గ్రూప్ థియరీ అంటే? జనరల్గా గ్రూప్ థియరీ అనేది మీకు సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో వస్తుంది. సో ఇప్పుడు దాకా మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకుని ఉంటారు, సాలిడ్ జామెట్రీ నేర్చుకుని ఉంటారు. ఈ రెండు కూడా ప్రాబ్లమేటిక్కే. బట్ గ్రూప్ థియరీ అనేది డిఫరెంట్. ఏంటంటే ఇక్కడ ఓన్లీ థియరమ్స్ ఉంటాయి. అవి థియరమ్స్ ఉన్నాయి కదా, మనకు అర్థం కాదు అనుకోవడానికి ఏముండదు. చాలా ఈజీగా ఉంటుంది, ఇంటెలెక్చువల్గా ఉంటుంది. మీరు జస్ట్ చేయాల్సిందల్లా కొన్ని బేసిక్స్ నేర్చుకున్నట్లయితే గ్రూప్ థియరీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సార్ ఏం సార్ ఆ బేసిక్ నేర్చుకోకుండా గ్రూప్ థియరీ రాదా సార్ అంటే వస్తుంది. బై హెడ్ చేసే విధంగా ఏదోలాగా ఓకే ఇలా అయిపోయింది, ఇది థియరం, ఇది ప్రూఫ్, ఇది థియరం, ఇది ప్రూఫ్ అనుకుని ఇలా అయితే చాలామంది లాగా మీకు వచ్చేస్తాయి, మార్క్స్ కూడా వచ్చేస్తాయి, అందులో ఇబ్బంది లేదు. బట్ బేసిక్స్ తెలిసి ఓకే ఇవి బేసిక్స్ అనే విషయం తెలిసి కనుక నువ్వు గ్రూప్ థియరీ నేర్చుకున్నట్లయితే గ్రూప్ థియరీలో ఒక మజా ఉంటుంది. ఆ మజా నీకు వస్తుంది. ఎందుకు సార్ అంత మజా నాకు ఎందుకు కావాలి అంటే, గ్రూప్ థియరీ అనేది నీకు సెకండ్ ఇయర్లో రావచ్చు, ఓకే ఒప్పుకుంటాను. గ్రూప్ థియరీకి ఎక్స్టెన్షన్ కింద రింగ్ థియరీ అనే టాపిక్ మీకు ఉంటుంది. రింగ్ థియరీకి ఎక్స్టెన్షన్ కింద వెక్టర్ స్పేస్ అనే టాపిక్ కూడా మీకు ఉంటుంది. ఒకవేళ నువ్వు గ్రూప్ థియరీని బేసిక్ లెవెల్లో బాగా నేర్చుకోలేదనుకోండి, నీకు రింగ్ థియరీ అనేది కూడా బై హెడ్ చేసినట్టు అవుతుంది. రింగ్ థియరీ కూడా బై హెడ్ చేసాను అనుకోండి, వెక్టర్ స్పేస్ కూడా నీకు బై హెడ్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ బై హెడ్ అవ్వకూడదు అనుకుంటే రింగ్ థియరీ బాగా నేర్చుకోవాలి. రింగ్ థియరీ బాగా నేర్చుకోవాలంటే గ్రూప్ థియరీ ఖచ్చితంగా బాగా వచ్చి తీరాలి. సరే సార్ గ్రూప్ థియరీ బాగా రావాలి, నేను రావాలనుకుంటున్నాను. రావాలంటే ఏం కావాలి అంటే, ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఓన్లీ గ్రూప్ థియరీకి కావాల్సిన బేసిక్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డే నుంచి గ్రూప్ థియరీలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకే సార్, ఏంటి సార్ ఆ బేసిక్స్ అంటే, మనకి 9th 10thలో సెట్స్ అండ్ ఫంక్షన్స్ అని ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. సెట్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్లో టైప్స్ ఏంటి, అది ఇంటర్మీడియట్లో కొంచెం పెంచుతారు కూడా, ఇంక్రీజ్ చేస్తారు లెవెల్ని. ఫంక్షన్స్ 1 ఫంక్షన్స్, 1 ఫంక్షన్స్, కాంపోజిట్ ఆఫ్ మ్యాపింగ్స్, ఇలా ఏవో పెంచుతారు. అవన్నిటిని మనం ఓన్లీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుని వదిలేస్తాం. బట్ ఇది థియరిటికల్ కాబట్టి అది మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కొంచెం డెఫినేషన్ లెవెల్లోని థియరిటికల్ మనకి సబ్జెక్ట్ పరంగా ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సెట్. సెట్ అంటే ఏంటి అంటే, జనరల్గా సెట్ అంటే ఏం చెప్పుంటారు మా, ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. అంటే ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఏమని పిలుస్తారు, సెట్ అని పిలుస్తారు. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ఏదైనా ఒక సెట్ని అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఆ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఓకే ఇది ఒక సెట్, హ్యాపీ. మరి వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఏంటి సార్, మామూలుగా ఆబ్జెక్ట్స్ అని చెప్తే సరిపోద్ది కదా, మరి వెల్ డిఫైన్ అని ఎందుకు డిఫైన్ చేయాల్సి వచ్చింది సార్ అంటే, నేను ఎప్పుడైనా సెట్ని ఇలా రాశానమ్మా, 1 2 1 3 1 1 2 2 3 4 3 1 4 ఇలా సంథింగ్ ఏదో అన్నాను అనుకోండి, ఇది ఒక సెట్టే. దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డీలు అనేవి డిస్టింక్ట్ ఎలిమెంట్స్, అంటే ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి 1 1 1 1 1 ఎన్నిసార్లు 1 రిపీట్ అయింది, 5 టైమ్స్ రిపీట్ అయింది. 2 2 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 3 3 3 టైమ్స్ రిపీట్ అయింది. 4 4 అంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. అలాగా ఒక సెట్లో ఎప్పుడు కూడా నెంబర్ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. అలా రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం వాడు ఏం చెప్తాడు, వెల్ డిఫైన్, ఖచ్చితంగా ఒకే అంటే సింగిల్గా డిస్టింక్ట్గా డిఫైన్ అయి ఉండాలి. అందుకే దీన్ని ఏమని రాయాలా అంటే 1 2 3 4 అంటే ఈ సెట్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, దీనికి ఈక్వల్ అవుతుంది. అందుకే వాడు ఏం చెప్తాడు, కలెక్షన్ అంటే ఖచ్చితంగా ఒక కాంబినేషన్ కింద ఉండాలి. అందులో ఎలా ఉండాలి, ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వెల్ డిఫైన్ అయి ఉండాలి. 1 2 3 4 ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4. ఇక్కడ ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే నువ్వు కౌంట్ చేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. బట్ ఒరిజినల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, 1 2 3 4 ఎలిమెంట్సే ఉన్నట్టు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సెట్స్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తోనే డినోట్ చేస్తారు. సెట్స్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తోనే. అంటే దీన్ని ఏ అండ్ ఇది బి అనుకున్నాను అనుకో, బి ఈక్వల్ దేనికి ఈక్వల్ అయింది, బి. సెకండ్ వన్, సెట్లో ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి, అంటే స్మాల్ ఆల్ఫాబెట్సే ఉంటాయి. అంటే సెట్లో ఎలిమెంట్స్ నేను ఎప్పుడైనా చెప్పాను అనుకోండి, ఏం చెప్పాలి, అది ఆల్ఫాబెట్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి. సెట్ డినోట్ చేయండి అని చెప్పాను అనుకోండి, ఆ ఆల్ఫాబెట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. 2 విషయాలు గుర్తుపెట్టు. అండ్ రెండోది, ఇప్పుడు ఏ బి సి డి ఇది ఒక సెట్టే కదమ్మా. ఈ ఏ బి సి డి అనేవి ఎందులో ఉన్నాయి, క్యాపిటల్ ఏలో ఉన్నాయి. అది ఎలా డినోట్ చేస్తారా అంటే, ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, డి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అంటే డి అనేది ఏలో ఉంది అని చెప్పడానికి బిలాంగ్స్ టు అంటారు. అది ఏ సింబల్ రా అంటే ఇలా ఉంటుంది.
ఓకే, సో డి బిలాంగ్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఒక సెట్లో ఉంది అని చెప్పేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? ఏ బిలాంగ్స్ టు ఏ. ఎలా డినోట్ చేస్తారమ్మ అంటే ఎలా డినోట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పేదని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. ఒక సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పేదాన్ని ఏమంటారు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. దాన్నే కార్డినల్ నెంబర్ అని కూడా అంటారు. దాన్నే కార్డినల్ నెంబర్. దేంతో డినోట్ చేస్తారంటే ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దాన్ని ఓ ఆఫ్ ఏ అని కూడా అంటారు. తర్వాత విషయం అనుకోండి ఎన్ ఆఫ్ ఏ. సో ఎన్ ఆఫ్ ఏ అంటే ఈ సెట్కి ఎంత అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. ఎన్ని ఉన్నాయమ్మా? 4. అదే ఎన్ ఆఫ్ బి ఎంత అని అడిగాను అనుకోండి, నువ్వు ఓకే ఎన్ ఆఫ్ బి చెప్పేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అనకూడదు. ఎందుకంటే ఇది సెట్టే కాదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమైపోయాయి? రిపీట్ అయిపోయాయి. ఎప్పుడైతే రిపీట్ అవుతాయో అది అసలు సెట్టే అవ్వదు. మరి సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఉండాలని కాబట్టి ఈ సెట్ని ఎలా తీసుకుంటాను? 1 2 3 4. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. అంటే ఎన్ ఆఫ్ బి ఇక్కడ కూడా ఎంతమ్మా? 4. ఇప్పుడు దాని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని సెట్స్ అనేవి 2 టైప్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని సెట్స్ అనేవి 2 టైప్స్. ఏంట్రా 2 టైప్స్ అంటే ఒకటి ఫైనైట్, రెండోది ఇన్ఫైనైట్. ఫైనైట్ సెట్స్, ఇన్ఫైనైట్ సెట్స్. ఫైనైట్ సెట్స్ అంటే ఏంటంటే అమ్మా, నీకు కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫైనైట్ అయిందనుకో, అంటే నువ్వు నెంబర్ చెప్పగలిగా అనుకోండి, ఆ సెట్ని ఏమని పిలుస్తారంటే ఫైనైట్ సెట్ అంటారు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చెప్పలేకపోతున్నాం అనుకోండి, అంటే డిఫైన్ చేయలేకపోతున్నాను అనుకోండి, దాన్ని ఏం పిలుస్తారంటే ఇన్ఫైనైట్ సెట్స్ అంటారు. ఏంటి సార్ ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్ రాన్నాం అనుకో, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఒమేగా స్క్వేర్. అదొక సెట్టే. ఇది ఫైనైట్. ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయేమో? 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇంకో సెట్ ఏదని చెప్పాను అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 1 -1 i -i. ఇది ఒక సెట్. ఇది కూడా ఫైనైట్ సెట్. మరి ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటి సార్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది డిఫైన్ అవ్వలేదు. అంటే ఇంత ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే ఒక సెట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ సెట్ని ఏమని పిలుస్తారమ్మా? ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను అనుకోండి, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్. నువ్వు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నావు అనుకోండి, దాన్ని దేంతో డినోట్ చేస్తారు? ఎంతో డినోట్ చేస్తారు న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఏమని పిలుస్తారంటే కౌంటింగ్ నెంబర్స్ అంటారమ్మా. దాన్నే కౌంటింగ్ నెంబర్స్. ఎందుకంటే కౌంటింగ్ చేసేప్పుడు మనం ఎలా డినోట్ చేస్తాం? 1 2 3 4 5 6 కౌంటింగ్స్ అవేనా? దట్ 2 న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1 2 3 4 5 6. అంటే న్యాచురల్ నెంబర్స్ అయినా కౌంటింగ్ నెంబర్స్ అయినా సేమే. దాన్ని దేంతో డినోట్ చేస్తారు? ఎంతో డినోట్ చేస్తారు. ఈ నెంబర్స్ ఎలా ఉంటాయమ్మా? 1 2 3 4 and so on. ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే డిఫైన్ చేయాలండి. అందుకే 1 2 3 4 and so on ఇన్ఫినిటీ. దీన్ని and so on అంటారు. అంటే ఎన్ని డాట్స్ పెట్టాలంటే ఓన్లీ 3 డాట్సే పెట్టాలి, అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు. ఓకే, సో ఇది న్యాచురల్ నెంబర్స్. సరే, ఇదే సెట్కి నేను ఒక 0 యాడ్ చేశాను అనుకోండి, 0 1 2 3 4 and so on ఇన్ఫినిటీ. అంటే న్యాచురల్ నెంబర్స్కి నేను 0 యాడ్ చేశాను. అంతే, న్యాచురల్ నెంబర్స్తో పాటు ఒక 0 యాడ్ చేశాను అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే హోల్ నెంబర్స్ అంటారు. దాన్ని ఏం పిలుస్తారు? హోల్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఆ 0కి యువతల సైడ్ మైనస్, అంటే అటు సైడ్ 0 తర్వాత ఏమున్నాయో అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇటు సైడ్ నెగిటివ్స్ కూడా తీసుకున్నాను అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే ఇంటీజర్స్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటారంటే -∞ నుంచి ఇన్ఫినిటీ దాకా ఉంటాయి. అండ్ సో ఆన్ 3 -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ సెట్ని ఏమని పిలుస్తారమ్మా? ఇంటీజర్స్ అంటారు. దేంతో డినోట్ చేస్తారు? జెడ్తో డినోట్ చేస్తారు. సపోజ్ ఒక సెట్ తీసుకుందాం, ఆ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా p/q ఫార్ములా ఉన్నాయి. ఆ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి నాన్న? p/q ఫార్మేట్లో ఉన్నాయి. ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే సచ్ దట్ p, q రెండు కూడా ఇంటీజర్సే, అంటే బిలాంగ్స్ టు జెడ్. అండ్ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, q అనేది నాట్ ఈక్వల్ టు 0. అంటే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇది న్యూమరేటరు, ఇది డినామినేటర్ అమ్మా. డినామినేటర్ ఖచ్చితంగా ఏమవ్వకూడదు? 0 అవ్వకూడదు. న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఏమై ఉండాలి? ఇంటీజర్స్ అయి ఉండాలి. అలాంటి వాల్యూస్ అన్నిటిని ఒక సెట్ కింద రాసుకున్నాను అనుకోండి, అలాంటి వాల్యూస్ అన్నిటిని ఒక సెట్ కింద రాసుకున్నాను అనుకోండి, ఆ సెట్ని ఏమని పిలుస్తారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్. ఏంటి సార్ రేషనల్ నెంబర్స్ ఏంటి? భిన్నాలా? అంటే ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్న అన్నింటినీ రేషనల్ నెంబర్స్ అంటారా? మామూలుగా కౌంటింగ్ నెంబర్స్ అన్నింటినీ న్యాచురల్ నెంబర్స్ అంటారా? నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటే దాన్ని ఇంటీజర్స్ అంటారంటే మనం బాగా గుర్తుపెట్టుకో, 2ను కూడా ఏం రాసుకోవచ్చు? 2/1 అని రాసుకోవచ్చు. 2ను కూడా ఏం రాసుకోవచ్చు? 2/1. అంటే 2/1 అంటే ఏ రూపంలో ఉంది? ఈ రూపంలోనే కదా ఉంది. అంటే అది ఎందులోకి వెళ్ళిపోద్ది? క్యూలోకి వెళ్ళిపోద్ది. అంటే 2 కూడా ఒక రేషనల్ నెంబరే. -3 -3/1 లేదా
3/-1 ఈ రెండు కూడా ఏంటి -3కి ఈక్వలే కదా, అంటే ఇది కూడా ఏ ఫార్మేట్లో ఉంది, p/q ఫార్మేట్లోనే ఉంది, అంటే అది కూడా ఏమవచ్చు రేషనల్ నెంబర్ అవ్వచ్చు. అంటే అన్ని ఇంటీజర్స్ కూడా ఏమవుతాయేమా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అవి కాకుండా 3/4, 2/3, -7/8, 100/11, -100/27 ఇవన్నీ కూడా ఏమవుతాయి రేషనల్ నెంబర్స్. అంటే నీకు తెలిసిన ప్రతి నెంబరు కూడా ఒక రేషనల్ నెంబరే, కానీ ఖచ్చితంగా ఏ రూపంలో ఉండాలి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి, ఐ మీన్ భిన్న రూపంలో ఉండాలి. అలాంటివన్నీ ఇందులోకి వస్తాయి రేషనల్ నెంబర్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మన 8th క్లాస్లో ఎక్కడ భిన్న రూపంలో రాయండి ఫామే ఫ్రాక్షన్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. కొన్ని క్వశ్చన్స్ని నువ్వు ఎప్పటికీ ఫ్రాక్షన్ ఫామ్లో రాయలేవు, లైక్ √2 అండ్ π, √3 ఇవన్నిటిని నువ్వు ఎప్పటికీ కూడా ఫ్రాక్షన్ ఫార్మేట్లో రాయవు. ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ఏంటి ఇంకా చెప్పాలంటే రేషనల్ కాని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. దేంతో డినోట్ చేస్తారా అంటే ఐతో డినోట్ చేస్తారు. దేంతో డినోట్ చేస్తారు, ఐతో డినోట్ చేస్తారు. అంటే రెండే ఉన్నాయి నాకు తెలిసి నెంబర్స్ అనేవి 2 టైప్స్. ఒకటి p/q ఫార్మేట్లో రాయగలిగినవి, రెండు p/q ఫార్మేట్లో రాయలేనివి. అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాయగలిగితే రేషనల్ నెంబరు, ఫ్రాక్షన్ ఫామ్లో రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్. 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ రెండు నెంబర్స్ని అంటే అదొక సంచి ఇదొక సంచి అనుకున్నాను అనుకోండి, రెండు సంచులని కలిపేసాను, అంటే ఈ సంచులో ఐటమ్స్ ఈ సంచులో ఐటమ్స్ కలిపి ఒకే సంచిలో వేస్తాను అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే రియల్ నెంబర్స్ అంటారు. దాన్ని ఏమని పిలుస్తారమ్మా రియల్ నెంబర్స్. దేంతో డినోట్ చేస్తారంటే ఆర్తో డినోట్ చేస్తారు. అంటే ఏంటి Q యూనియన్ I. యూనియన్ అంటే అర్థం ఏంటంటే అమ్మా రెండు సెట్స్ తీసుకున్నప్పుడు ఆ సెట్లో ఎలిమెంట్స్ ఈ సెట్లో ఎలిమెంట్స్ని కలిపి రాయగలిగితే వచ్చే సెట్ని ఏమని పిలుస్తారు యూనియన్ అంటారు. సో Q యూనియన్ I దేనికి ఈక్వల్ అయింది, ఆర్కి ఈక్వల్ అయింది. దాన్ని ఏమని పిలుస్తారు రియల్ నెంబర్స్. అంటే నీకు తెలిసి బాగా అంటే ఇప్పటిదాకా నువ్వు అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా సరే పెన్ పెట్టి ఒక నెంబర్ రాసావు అనుకోండి, అది ఖచ్చితంగా రియల్ నెంబర్ అని అర్థం. ఏం రాస్తావు 2 అని రాస్తావు. 2 అంటే ఖచ్చితంగా ఏమవుతుంది 2/1 అంటే క్యూఏగా, క్యూ ఎందులో ఉంటుంది ఆర్లో ఉంటుంది, అందువల్ల దాన్ని రియల్ నెంబర్. అంటే నీకు తెలిసిన ప్రతి నెంబర్ కూడా ఏంటమ్మా రియల్ నెంబరే. ఇది కాకుండా నీకు తెలియని ఒకే ఒక సెట్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి సార్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే దీన్ని సితో డినోట్ చేస్తారా. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ దాన్ని ఇమేజినరీ నెంబర్స్ అని కూడా అంటారు, వాటినే ఇమేజినరీ నెంబర్స్ అంటారు. ఏంటంటే సి అందులో బాగా గుర్తుపెట్టుకోండి a+bi రూపంలో ఉంటుంది. a+bi రూపంలో ఉంటుంది. నువ్వు మళ్ళీ తెలుసుకో a,b రెండు కూడా ఏంటంటే రియల్ నెంబర్సే. a,b అంటే నీకు తెలిసిన 2 రియల్ నెంబర్స్ని నువ్వు ఒక కాంబినేషన్ కింద రాస్తున్నావు a+b × i. సార్ ఏంటి సార్ i అంటే నన్ను i వాల్యూ నాకు తెలియదు కానీ i² వాల్యూ మాత్రం తెలుసు -1. i² వాల్యూ ఎంత -1. మరి దీని నుంచి i అంటే ఎంత అవుద్ది √-1 అవుతుంది. i వాల్యూ ఎంత అవుద్ది √-1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అన్నాం అనుకో 2 + 3i ఇది ఒక రియల్ నెంబర్, అది కాంప్లెక్స్ నెంబర్. -3 + √3i ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. అంటే నీకు ఏదైనా ఒక కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఎనీ 2 రియల్ నెంబర్స్ తీసుకోండి, ప్లస్ పెట్టేసి i పెట్టాలి. అంటే ఒక నెంబర్ iతో మల్టిప్లై చేసి ప్లస్ పెడితే ఆటోమేటిక్గా అది అయిపోద్ది కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయి 2 అనేది ఒక నెంబర్ ప్లస్ 0 × i రాశాను అనుకోండి, 0 × i చేస్తే ఎంత అవుద్ది 0 అవుద్ది. 2 + 0 ఎంత 2. అంటే 2ని 2 + 0 × i రూపంలో రాసావు. 2 + 0 × i అంటే అది ఏ రూపంలో ఉన్నట్టు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉన్నట్టు, అంటే అది ఏమైపోద్ది కాంప్లెక్స్ నెంబర్ అయిపోద్ది. అంటే 2 అనేది కూడా ఏంటి కాంప్లెక్స్ నెంబర్. అదేంటి సార్ ఇందాక r అన్నారు రియల్ నెంబర్ అన్నారు కదా 2ని, ఇప్పుడు ఏంటి కాంప్లెక్స్ నెంబర్ అంటే 2 అనేది ఫస్ట్ రియల్ నెంబరే. అంటే ప్రతి రియల్ నెంబర్ని కూడా ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ రూపంలో రాసుకోవచ్చు. అంటే ప్రతి రియల్ నెంబరు కూడా ఏమైపోద్ది కాంప్లెక్స్ నెంబర్ అయిపోద్ది. అలాగనే ప్రతి కాంప్లెక్స్ నెంబర్ రియల్ నెంబర్ అవదు. అంటే రియల్ నెంబర్స్ అన్నిటిని కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అనొచ్చు, కానీ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నిటిని రియల్ నెంబర్స్ అనకూడదు. ఎందుకు అంటే అంటే ఎవ్రీ రియల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ -3 తీసుకున్నాను, -3ని ఏమని రాసుకోవచ్చమ్మా -3 + 0 × i a+bi. a వాల్యూ -3, b వాల్యూ 0. అంటే b వాల్యూ 0 తీసుకున్నాను అనుకో ప్రతి రియల్ నెంబర్ ఏమైపోయినట్టు ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అయిపోయినట్టేనా. అందుకే r అనేది ఏమవుతుందంటే కాంప్లెక్స్ నెంబర్స్ అవుతుంది. అంటే rలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి కాంప్లెక్స్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని నీకు చిన్న కాన్సెప్ట్ చెప్పుకోవాలి. ఏంట్రా అంటే సబ్సెట్. ఏంటి ఆ కాన్సెప్ట్ సబ్సెట్. ఏంటి సార్ సబ్సెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a అనేది ఒక సెట్, b అనేది ఒక సెట్ ఉందమ్మా. a అనేది ఒక సెట్, b అనేది ఒక సెట్ ఉంది. ఈ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఒక ఎలిమెంట్ ఏంటంటే a,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఎస్ సెట్లో ఉందంటే ఎలా డినోట్ చేయాలని చెప్పాను, ఏ బిలాంగ్స్ టు ఏ అని చెప్పాను. ఏ బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా ఏ అనేది బీలో కూడా ఉందనుకోండి, ఏ అనేది బీలో కూడా ఉంది అంటే ఏ ఎందులో తీసుకున్నాను, మా క్యాపిటల్ ఏ అనే సెట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఏ అనేది ఎందులో ఉంది, బీలో కూడా ఉందనుకోండి, దాని అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఏ అంటే నువ్వు ఏలో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా బీలో ఉంది అన్నాను అనుకోండి. ప్రతి ఎలిమెంట్ అంటే ఈచ్ ఎలిమెంట్, ఆల్ ఎలిమెంట్స్ అని చెప్పడానికి ఏం చెప్తాం అంటే ఇది డిఫరెన్స్, అదే ఇది డినోషన్ అమ్మా, ఇలా డినోట్ చేస్తారు. దీని అర్థం ఏంటంటే ఫర్ ఆల్. దీని అర్థం ఏంటి, ఫర్ ఆల్ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బీలో ఉంటే, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బీలో ఉంటే అప్పుడు ఏం చెప్తారంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ సబ్సెట్ ఆఫ్ బి ఎలా డినోట్ చేస్తారు అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇలా ఉంటుందమ్మా. ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఎలా డినోట్ చేస్తారు, ఇలా డినోట్ చేస్తారు. దీన్నేమో ఇదేమో దీనికి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. బి ఏకి ఏమని పిలుస్తుంది అంటే సూపర్ సెట్ అంటారు. అంటే ఈ రెండిట్లో పెద్ద, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది, ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఈ రెండిట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి, బీలో ఉన్నాయి. అందుకే బీని ఏమని పిలుస్తారంటే సూపర్ సెట్, ఏని ఏమని పిలుస్తారంటే సబ్సెట్ ఆఫ్ బి. ఇది సూపర్ సెట్ ఆఫ్ ఏ. అంటే ఏదైనా ఒక సెట్లోని ఎలిమెంట్స్ అన్ని వేరే సెట్లో ఉంటే ఈ సెట్ ఆ సెట్కి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్ కదా, డబ్ల్యూ అనేది హోల్ నెంబర్స్ కదా, ఇందులోని ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉన్నాయి, డబ్ల్యూలో ఉన్నాయి కదా. అంటే ఎన్ అనేది డబ్ల్యూకి ఏమవ్వాలి, సబ్సెట్ అవ్వాలి. అంటే ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూలో 0 1 2 3 4 ఉన్నాయమ్మా, దీనికంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇంకో 0 1 2 3 4తో పాటు ఇది ఉంది. అంటే డబ్ల్యూ అనేది దేని యొక్క సబ్సెట్ అవుద్ది, జెడ్ యొక్క సబ్సెట్ అవుద్ది. అంటే డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ జెడ్. డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ జెడ్ అంటే ఇంటీజర్స్ కదరా, ఇంటీజర్స్ అన్నిటినీ కూడా నువ్వేమో రాసుకోవచ్చు, P/Q ఫార్మ్లో రాసుకోవచ్చురా, బై 1 వేసుకుంటే సరిపోతుందని చెప్పాను నేను. అంటే ప్రతి ఇంటీజర్ ఏమైపోతుంది, ఇందులో ఉంటుంది ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. ప్రతి ఇంటీజర్ కూడా ఇందులో ఉంటుంది రేషనల్, అంటే జెడ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుంది రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. కాబట్టి జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు క్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా పుట్టింది, ఆర్ ఎలా పుట్టింది, క్యూని ఐని కలపడం వల్ల పుట్టింది. అంటే క్యూ ఎందులో ఉంది, ఆర్లో ఉన్నట్టే కదా, ఐ ఆర్లోనే ఉంది, క్యూ కూడా ఆర్లో ఉంది. అందుకే క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పా. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే ప్రతి రియల్ నెంబర్ కూడా ఏమవుద్ది, ఒక కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అంటే ప్రతి రియల్ నెంబర్ని తీసుకెళ్ళి ఎందులో పెట్టుకోవచ్చు మనం, కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. ఇది ఒక ఆర్డర్. అన్నిట్లోని పెద్ద సెట్ ఏదిరా అంటే ఇన్ఫైనైట్ సెట్లో కాంప్లెక్స్ నెంబర్స్, అన్నిట్లోని చిన్న సెట్ ఏదిరా అంటే న్యాచురల్ నెంబర్స్. సో సూపర్ సెట్, సబ్సెట్ ఈ రెండాట్లో బేస్ చేసుకుంటే 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 సూపర్ సెట్, సబ్సెట్ మొత్తాన్ని కంపేర్ చేసుకుంటే సబ్సెట్, సూపర్ సెట్. ఓకే, చిన్నది ఎదురు అంటే న్యాచురల్ నెంబర్స్, పెద్ద ఎదురు అంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకో, ఎప్పుడైనా సరే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయ్యి బి కూడా సబ్సెట్ ఆఫ్ ఏ అయింది అనుకో, దీని అర్థం ఏంటమ్మా, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బీలో ఉంటుంది. దీని అర్థం ఏంటి, బీలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాని అర్థం ఏంటి, ఏ ఈక్వల్ టు బి. అంతే కదా, నువ్వు ఏలో ఒక ఎలిమెంట్స్ తీసుకున్నావు, అవన్నీ ఎందులో ఉన్నాయి, బీలో ఉన్నాయన్నావు. బీలో ఎలిమెంట్స్ తీసుకున్నావు, అవన్నీ ఎందులో ఉన్నాయన్నావు, ఏలో ఉన్నాయన్నావు. అంటే దాని అర్థం ఏంటి, ఈ సెట్ ఆ సెట్ సేమ్ అయినాయి కదా. ఎప్పుడైనా సరే 2 సెట్స్ని డైరెక్ట్గా ఈక్వల్ అని చూపించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈక్వల్ సెట్స్ అంటే 2 సెట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి అంటే నువ్వేం చూపించాలి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. సార్ ఇది ఎలా చూపించాలి సార్ అంటే బాగా గుర్తుపెట్టుకున్నానా, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటి, నువ్వే థియరిటికల్గా ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఎందులో ఉండాలి, ఇందులో ఉండాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకున్నాను అనుకోండి, ఏం రావాలన్నా ఎక్స్ బిలాంగ్స్ టు బి రావాలి. మరి ఇది రావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇదే ఎక్స్ బిలాంగ్స్ టు బి తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఏముంది, కొత్త నెంబర్ తీసుకుందాం, వై బిలాంగ్స్ టు బి తీసుకున్నాను అనుకోండి, వై ఎందులో రావాలన్నా బిలాంగ్స్ టు ఏ. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం, బి సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఆ రెండు అయిపోయాయి కాబట్టి అప్పుడు ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడే నువ్వు ఎలాగ మన సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక టాపిక్ నేర్చుకుందాం, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే
2 సెట్స్ తీసుకున్నప్పుడు ఒక సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకో సెట్లో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 2 సెట్స్లోంచి కూడా కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళి వేరే సెట్ కింద రాశాను అనుకోండి, ఆ సెట్ని ఏమని పిలుస్తారంటే ఇంటర్సెక్షన్ అంటారు. అంటే ఇంటర్సెక్షన్ అనేది కూడా ఇంకో సెట్టే. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? రెండింటి నుంచి కామన్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయడం వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు ఓకే 3 4 5 6 ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ ఒకే ఒకటి, ఏంటది? 3. కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటమ్మా? 3. అందుకే దీన్ని ఇంటర్సెక్షన్ అంటే ఎలా ఉంటుందంటమ్మా, ఏ ఇంటర్సెక్షన్ బీతో డినోట్ చేస్తారు. ఇంటర్సెక్షన్ అంటే యూని రివర్స్ చేసి రాయడం. అది ఎలా ఉంటుందంటే ఇంటర్సెక్షన్ రాస్తే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి 3. సరే సార్, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి రాశారు, ఇంటర్సెక్షన్ లేకపోతే ఏంటి సార్ అంటే ఇంటర్సెక్షన్ లేదు అంటే సెట్లో ఎలిమెంట్స్ లేవు అని అర్థం. సెట్లో ఎలిమెంట్స్ లేవు అంటే ఎంటీగా ఉంది అని అర్థం. సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవంటే అర్థం ఏంటి? ఎంటీగా ఉంది అని అర్థం. ఎంటీని దేంతో డినోట్ చేస్తారా అంటే ఎప్పుడైనా సెట్ ఎంటీ అన్నాను అనుకోండి, దాని డినోషన్ ఎలా ఉంటుందంటే పై, లేదా ఇంకా ఇలా సెట్ రాసుకుంటాం కానీ అందులో ఎలిమెంట్స్ రాసుకోకూడదు. ఆ సెట్ని ఏమని పిలుస్తారమ్మా? ఎంటీ సెట్ అంటారు. దేంతో డినోట్ చేస్తారు? పైతో డినోట్ చేస్తారు. దేంతో డినోట్ చేస్తారు? పైతో డినోట్ చేస్తారు. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. నాన్ ఎంటీ అన్నానంటే సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా చెప్పక్కలే. నాన్ ఎంటీ అన్నానంటే ఖచ్చితంగా ఎంటీ కాదు అని అర్థం. అంటే అందులో ఏమున్నట్టు? ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఏ ఇంటర్సెక్షన్ బి కట్టినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? సింగిల్ ఎలిమెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వేరే సెట్స్ తీసుకున్నాను అనుకోండి, 2 3 ఎలిమెంట్స్ రావచ్చు, ఒకసారి ఎక్కువ ఎలిమెంట్స్ రావచ్చు. ఓకే, అస్సలు ఒక్క ఎలిమెంట్ కూడా రాలేదంటే దాన్ని ఏమని పిలుస్తాం? ఎంటీ అంటాం. ఇన్ కేస్ ఏ ఇంటర్సెక్షన్ బి కట్టినప్పుడు పై వచ్చింది అనుకోండి, అంటే ఏకి బీకి ఒకదానికి కూడా ఒక్క ఎలిమెంట్ కూడా కామన్ ఎలిమెంట్ లేదనుకోండి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వేరు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వేరు. అలాంటి టైంలో ఏమని పిలుస్తారా అంటే ఏ కామ బిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. డిస్జాయింట్ సెట్స్ అంటే ఎప్పుడైనా సరే 2 సెట్స్ డిస్జాయింట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అన్నాం అనుకో, ఏంటమ్మా కండిషను? ఏ ఇంటర్సెక్షన్ బి కట్టినప్పుడు ఖచ్చితంగా ఏమై ఉండాలి? దాని యొక్క పై అంటే రిజల్టెంట్ పై రావాలి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కట్టినప్పుడు కనుక రిజల్టెంట్ 5 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ 2 సెట్స్ని ఏమని పిలుస్తాం? డిస్జాయింట్ సెట్స్ అంటాం. అంటే ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ టు ది 2 సెట్స్. 2 సెట్స్ తీసుకున్న 2 ఆర్ మోర్ సెట్స్, ఎన్ని సెట్స్ తీసుకున్నా సరే కామన్ ఎలిమెంట్స్ ప్రతి సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్ని ఒక సెట్ కింద రాస్తే దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఇంటర్సెక్షన్ ఫైనైట్ ఎంటీ అవ్వచ్చు, నాన్ ఎంటీ అవ్వచ్చు. నాన్ ఎంటీ అయిందనుకోండి నో ప్రాబ్లం, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని రాసుకుంటాం. ఎంటీ కనుక అయిందనుకోండి ఆ సెట్స్ని ఏమని పిలుస్తారు? డిస్జాయింట్ సెట్స్ అంటారు. నేను ఎప్పుడైనా ఈ సెట్ని డిస్జాయింట్ అన్నానంటే దాని అర్థం ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అంటే ఎంటీ సెట్స్, అందులో ఒక ఎలిమెంట్ కూడా లేనట్టు. ఇది ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఇంటర్సెక్షన్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం? కొత్త డెఫినేషను యూనియన్. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ యూనియన్ బితో డినోట్ చేస్తారా? ఏ అనేదేమో 1 2 3, బి అనేది 3 4 5 6 7 అన్నాను అనుకోండి. ఏ యూనియన్ బి ఎలా ఉంటుందిరామా అంటే గుర్తుపెట్టుకో, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోమని చెప్పా. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3, ఇందులో ఎలిమెంట్స్ ఏంటి? 3 4 5 6. కానీ 3 సెట్లో 2 సార్లు రిపీట్ చేయొచ్చా? చేయకూడదు కాబట్టి ఒకసారి తీసుకుంటా. 3 4 5 6 7. అదేంటి సార్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా, మీరు 3,3 ఎందుకు రాయట్లేదంటే అలా రాసామంటే ఫస్ట్ నేను చెప్పిన డెఫినేషన్ ఏమైపోయినట్టు? రాంగ్ అయినట్టు. నేనేం చెప్పాను? ఎ సెట్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ అని చెప్పా. నువ్వు వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్లో 3 ఎప్పుడైనా 2 టైమ్స్ రిపీట్ అవ్వచ్చా? రావకూడదు. కాబట్టి ఇది ఏ యూనియన్ బి. అది ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అని అడిగాను అనుకోండి, దీనికి ఎంత అవుతుంది? ఓన్లీ 3 వేస్తాం. అంటే ఇవి డిస్జాయింట్ కాదు, రెండు కూడా డిస్జాయింట్ కాదు. సరే, నెక్స్ట్ ఏమైనా ఉందా సార్ అంటే మీకు ఇందాక చెప్పా ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటమ్మా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి? ఇప్పుడు బిలో ఉంటాయి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి? బిలో ఉంటాయి. అంటే ఏ అనేది చిన్నదైతే బి అనేది ఏంటి? పెద్దది. ఇది సబ్సెట్, ఇది సూపర్ సెట్. ఇది సబ్సెట్, ఇది సూపర్ సెట్ అన్నాను కదా. ఇన్ కేస్ ఈ రెండాటికి యూనియన్ కట్టాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. అని ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఇది సెట్. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్ ఏమంటాము? 1. ఇందులో ఉందా?
2 ఇందులో ఉందా 3 ఇందులో ఉందా అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి బీలో ఉన్నాయి అందువల్ల ఏ అనేది దేనికి సబ్సెట్ అవుద్ది బీకి సబ్సెట్ అవుద్ది అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇది ఓకే ఇక్కడ దాకా ఓకే ఈ రెండాటికి యూనియన్ కట్టాను అనుకోండి ఏం రాయాలి చెప్పండి ఆ రెండాటికి యూనియన్ రాస్తే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందిరా 1 2 3 1 2 3 ఇక్కడ ఉంది రాయం ఎంత వస్తుంది 4 5 ఏమొచ్చిందమ్మా ఇక్కడ 1 2 3 4 5 అంటే దేనికి ఈక్వల్ అయింది బీకి ఈక్వల్ అయింది ఓకే అంటే అర్థం ఏంటి ఎప్పుడైనా సరే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది బీకి ఈక్వల్ అవుతుంది అంటే ఈ రెండాట్లో ఏదైతే పెద్దది ఉందో దానికి ఈక్వల్ అవుతుంది సరిగ్గా చూడండి ఏ అనేది చిన్నది బి అనేది పెద్దది అప్పుడు ఈ రెండాటికి యూనియన్ కట్టానుకో ఎవరు వస్తారు నాన్న బి వస్తారు అంటే దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అలా కాకుండా నేను ఇక్కడే బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి దీని నుంచి ఏ యూనియన్ బి కడితే ఏమొస్తుంది పెద్దది ఏ కదా అందువల్ల ఏ యూనియన్ బి కడితే ఏమొస్తారు ఏ వస్తారు ఓకే సో ఇది సెట్స్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకుని మర్చిపోయినా ఏదైనా సరే నేర్చుకుని వదిలేసిన టాపిక్ సో ఈ సెట్స్ బేస్ చేసుకుని ఫంక్షన్స్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం దాంతో ఈరోజు క్లాస్ అవుతుంది రేపటి నుంచి క్లాస్ ఈజీ అవుతుంది ఒకసారి ప్రతిదీ గుర్తు చేసుకోండి కుదిరితే ఎక్కడైనా రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఓకే సెట్ అంటే ఏమర్థమైందండి కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ దాని నుంచి మనకి ఏం తెలుసు ఏదర్ ఫైనైట్ సెట్ ఉంటుంది ఇన్ఫైనైట్ సెట్ ఉంటుంది సో ఫైనైట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఫైనైట్గా ఉండాలి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక ఇన్ఫైనైట్గా ఉంటే సెట్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇన్ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏదైనా సెట్లో ఒక ఎలిమెంట్ ఉందంటే బిలాంగ్స్ టు ఎలా సింబల్ ఉంటుందని చెప్పాను సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వేరే సెట్లో ఉన్నాయండి ఈ సెట్ దానికి సబ్సెట్ అవుద్ది పెద్దది కాదు దాన్ని సూపర్ సెట్ అంటాం ఓకే రెండు ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్తాం బి అని చెప్తాం ఇప్పుడు యూనియన్ అంటే అర్థం ఏంటంటే ఆల్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ యూనియన్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఆల్ ద ఎలిమెంట్స్ కామన్ టు ది ఏ అండ్ బి రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ని ఇంటర్సెక్షన్ అంటాం ఇంటర్సెక్షన్ కనుక పై వచ్చిందంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం ఇక్కడ దాకా బాగా ఇన్ఫినిట్ సెట్స్ మీకు తెలిసిన వల్ల నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అండ్ రేషనల్స్ రియల్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్ అది హోల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇక్కడ దాకా సెట్స్ గురించి నేర్చుకున్నాం ఈ సెట్స్ మధ్య నువ్వు ఏదైనా సరే ఒక గేమ్ జరిగింది అనుకోండి ఆ గేమే ఫంక్షన్స్ ఆ గేమ్ పేరు ఏంటమ్మా ఫంక్షన్ సో ఫంక్షన్స్ గురించి తెలుసుకునే ముందు చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఎగ్జాంపుల్తో మాట్లాడతాం మనం కూడా ఇప్పుడు ఏ అనేది 1 2 3 అది ఒక సెట్ బి అనేది ఏ బి సి అనేది ఒక సెట్ అయిందనుకోండి ఇప్పుడు ఏ క్రాస్ బి అంటే అర్థం ఏంటంటే కార్టీజియన్ ప్రొడక్ట్ ఏ క్రాస్ బిని ఏమని పిలుస్తారు నాన్న కార్టీజియన్ ప్రొడక్ట్ కార్టీజియన్ ప్రొడక్ట్ని కట్టేటప్పుడు ఎలా డిఫైన్ చేస్తారంటే అది కూడా ఒక సెట్ వస్తుంది ఆ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే 1 ఏ తర్వాత 1 బి 1 సి తర్వాత 2 ఏ 2 బి 2 సి 3 ఏ 3 బి 3 సి అంటే అర్థం ఏంటి ఫస్ట్ సెట్లోని ఎలిమెంట్స్ సెకండ్ సెట్లోని ఎలిమెంట్స్ ఎన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయో అన్ని కాంబినేషన్స్ రాసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారు కార్టీజియన్ ప్రొడక్ట్ అంటారు కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక డయాగ్రామ్ వేసాను అనుకోండి ఇది ఏ ఇది బి కానీ ఇక్కడ 1 2 3 ఉంది ఇక్కడ ఏ బి సి ఉంది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 1 ఏతోని 1 బితోని 1 సితోని 2 ఏతోని 2 బితోని 2 సితోని 3 ఏతోని 3 బితోని 3 సితోని ఇలా డిఫైన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు కార్టీజియన్ ప్రొడక్ట్ అంటారు దీన్ని ఏమని పిలుస్తారమ్మా కార్టీజియన్ ప్రొడక్ట్ ఈ కార్టీజియన్ ప్రొడక్ట్లోంచి అంటే ఈ మొత్తం కార్టీజియన్ ప్రొడక్ట్ నుంచి నువ్వు ఒక సబ్సెట్ తీసుకున్నావు అనుకోండి ఒక సబ్సెట్ అంటే ఏంటి ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ రిలేషన్ అంటే ఒక కార్టీజియన్ ప్రొడక్ట్లో ఏదైనా ఒక సబ్సెట్ తీసుకున్నాం అనుకోండి దాన్ని ఏమని పిలుస్తారమ్మా రిలేషన్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఇక్కడ ఎంత ఉందమ్మా 1 2 3 ఉంది ఇక్కడ ఏ బి సి ఫర్ ఎగ్జాంపుల్ 1 బితోని 2 సితోని ఇలా సింపుల్గా తీసుకున్నా 1 బితోని 2 సితోని తీసుకున్నా అంటే ఏం తీసుకున్నట్టు ఒక సెట్లో 1 బి అండ్ 2 సి దీన్ని ఏమని పిలుస్తారంటే రిలేషన్ అంటారు ఆర్ దాన్ని ఏమని పిలుస్తారు రిలేషన్ సరే ఇది ఒకటి ఏంటి ఇంకో సెట్ తీసుకోవచ్చు కదంటే ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 సితో కూడా అంతే కూడా తీసుకో అంటే ఇంకొక రిలేషన్ ఏంట్రా అది R1 అంటున్నాను అనుకో R2 ఏంటది 1 బి 2 సి అండ్ 3 సి దీన్ని ఏమని పిలుస్తారంటే రిలేషన్ అంటారు ఇది రిలేషనే
ఇది రిలేషనే ఇది. ఇలాంటివి ఎన్ని ఉంటారా అంటే బోల్డ్ చెప్పొచ్చు. అంటే ఒక కార్టీజియన్ ప్రోడక్ట్ యొక్క సబ్సెట్ని ఏమని పిలుస్తారు అంటే రిలేషన్ అంటారు. ఇది రిలేషన్ అవుతుంది, ఇది రిలేషన్ అవుతుంది. సార్ మనం చెప్పుకోవాల్సిన రిలేషన్ గురించి కాదు కదా, ఫంక్షన్ గురించి కదా. ఏంటి సార్ ఫంక్షన్ అంటే అనుకో, ఇప్పుడు నేర్చుకుందాం. ఫంక్షన్ మా ఫంక్షన్ అనేది ఫస్ట్ అది రిలేషన్ అయి ఉండాలి. ఫంక్షన్ అవ్వాలంటే అది ఫస్ట్ ఏమై ఉండాలి, రిలేషన్ అవ్వాలి. అంటే ఇది రిలేషనే కదా సార్, ఈ రెండు ఫంక్షన్స్ అవుతాయా సార్ అంటే ఇప్పుడు ఒక కండిషన్స్ ఉన్నాయి, రెండు రకాల కండిషన్. ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ రిలేషను ఎఫ్ ఏ టు బి అంటే ఏ నుంచి బికి ఒక రిలేషన్ కనుక ఫంక్షన్ అవ్వాలి అంటే, నీకేం చెప్పాను, ఒక కార్టీజియన్ ప్రోడక్ట్లో ఏ సబ్సెట్ తీసుకున్నా సరే రిలేషన్ అవుతుందిరా, కానీ ప్రతి రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి లేదు, ఫంక్షన్ అవ్వాలి అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏలో ఉంటుంది కదా ఎలిమెంట్స్, ఏలో ఉంటాయి కదా ఎలిమెంట్స్. ఏలో ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3. ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3. ప్రతి ఎలిమెంట్కి కూడా రిలేషన్ ఉండాలి సార్, ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉండాలి సార్. ఇక్కడ తీసుకో, 1కి బీతో రిలేషన్ ఉంది, 2కి సితో రిలేషన్ ఉంది, మరి 3కి ఉందా, లేదు. అందువల్ల ఇది ఫంక్షన్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఉండాలన్నా రిలేషన్ ఉండాలి. ఇక్కడ 1తో ఎవరితో రిలేషన్లో ఉంది, బీతో ఉంది, 2 ఎవరితో రిలేషన్ ఉంది, సితో ఉంది, మరి వాట్ అబౌట్ 3? అందువల్ల ఇది ఏమవ్వదు, రిలేషన్ అవుతుంది కానీ ఫంక్షన్ అవ్వదు. సరే ఇక్కడ రా, 1 బి అంటే 1 బీతో రిలేటెడ్గా ఉంది, ఓకే. 2 సితో రిలేటెడ్గా ఉంది, ఓకే. 3 సితో రిలేటెడ్గా ఉంది, ఓకే. అంటే ఇక్కడ ఏం జరిగింది, 1 2 3కి మూడాటికి కూడా ఏమున్నాయి, రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి ఫంక్షన్. అంటే ఒక రిలేషన్ అనేది ఫంక్షన్ అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యాస్ రిలేషన్ ఇన్ బి అన్నాను అనుకోండి, అది పెద్ద బూత్ అనమాట. ఎందుకంటే అంటే అయితే ఇది ఖచ్చితంగా ఫంక్షన్ అయిపోవాలి. దాంతోపాటు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, అప్పుడు డెఫినేషన్ ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇది ఏ, ఇది బి, 1 2 3 ఏబిసి, 1b 2c 3c 3a 3c 3a. సార్ ఇది మనం ఏమన్నాం, 1కి రిలేషన్ బి, 2కి రిలేషన్ సి, 3కి రిలేషన్ సి. 1కి బి, 2కి సి, 3కి ఏ, 3కి సి. 3కి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు, 2 రిలేషన్స్ ఉన్నాయి. సార్ రిలేషన్ ఉంటే సరిపోద్ది అన్నారు కదా, ఆటోమేటిక్గా ఫంక్షన్ అయిపోయినట్టే సార్ అంటే ఆ రిలేషన్ కూడా ఎలా ఉండాలంటే యూనిక్ రిలేషన్ అయి ఉండాలి. ఆ రిలేషన్ కూడా ఎలా ఉండాలమ్మా, యూనిక్ రిలేషన్. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యాస్ యూనిక్ రిలేషన్ విత్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఒకే ఒక్క రిలేషన్ ఉండాలి, అది కూడా ఎలిమెంట్స్ ఇన్ బీతో, అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్తో. మరి ఇక్కడ 3కి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, 2 రిలేషన్స్ ఉన్నాయి. మరి ఒక యూనిక్ రిలేషన్ ఉండాలి కాబట్టి ఇది ఏమవ్వదు, ఫంక్షన్ అవ్వదు. మరి ఇది అవుతుందా సార్ అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1కి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, 1 రిలేషన్ ఉందా లేదా, ఉంది. 2కి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, 1. ఒక గీత వెళ్ళిందంటే ఒక రిలేషన్ ఉన్నట్టు. 3 ఒక రిలేషన్. మీరు మళ్ళీ 2cతో అవుతుంది, 3cతో అవుతుంది కదా సార్ అంటే అది సెకండరీ, అది అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఫంక్షన్ గురించి మాట్లాడేటప్పుడు కోడొమైన్ మీద పట్టించుకోకూడదు. ఫంక్షన్ దేని మీద డిఫైన్ అవుతుంది, డొమైన్ మీద డిఫైన్ అవుతుంది. ఏంటి సార్ డొమైన్ కోడొమైన్ కొత్త పదాలు వాడేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు మళ్ళీ వద్దాం. సపోజ్ ఎఫ్ అనేది ఏ టు బి ఒక ఫంక్షన్ అయ్యింది అనుకోండి. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఫంక్షన్ అయిందంటే ఎలా చదవాలి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, దీన్ని మ్యాపింగ్ అంటారు. కనుక ఫంక్షన్ అయ్యింది అంటే ఫంక్షన్ అవడం ఏంటండి, ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యాస్ యూనిక్ రిలేషన్ విత్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ బిలో ఉన్న ఎలిమెంట్స్ యూనిక్ రిలేషన్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారు, ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ అంటారు. సపోజ్ ఇది ఫంక్షన్ అయితే ఇక్కడున్న ఏని ఏమని పిలుస్తారా అంటే డొమైన్ అని పిలుస్తారా, ఇక్కడున్న బీని ఏమని పిలుస్తారంటే కోడొమైన్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 1 2 3 4 బి అనే దాంట్లో ఏ బి సి డి ఈ, నన్ను 1bతో 2aతో 3cతో 4bతో. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కి ఏముంది, రిలేషన్ ఉంది. 1కి ఒక గీత ఉంది, 2కి ఒక గీత ఉంది, 3కి ఒక గీత ఉంది, 4కి ఒక గీత ఉంటే యూనిక్ రిలేషన్ ఉంది. అందువల్ల దీన్ని ఏం చెప్పొచ్చు, ఫంక్షన్ అని వచ్చా. అందువల్ల ఇక్కడ ఇది మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. సో ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఏని ఏమని పిలుస్తారు, డొమైన్. బీని ఏమని పిలుస్తారు, కోడొమైన్. అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదమ్మా, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఏమని పిలుస్తారంటే ప్రీ ఇమేజెస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, ప్రీ ఇమేజెస్.
ఈ ఎలిమెంట్స్లో వేటికైతే రిలేషన్ ఉంటుందో, ఐ మీన్ ఏటికైతే రిలేషన్ ఉంటుందో, ఏటికి రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఏకి, బీకి, సికి, ఆ ఎలిమెంట్స్ని మాత్రం ఏమని పిలుస్తారంటే ఇమేజెస్ అని పిలుస్తారు. ఆ ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారమ్మా? ఇమేజెస్. ఇప్పుడు సరదాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు 1 ఎవరితో రిలేట్ అయింది? బీతో. 2 ఎవరితో రిలేట్ అయింది? ఏతో. 3 ఎవరితో రిలేట్ అయింది? సితో. 4 ఎవరితో రిలేట్ అయ్యారు? బీతో. ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డొమైన్, ఇది కోడొమైన్, అక్కడ దాకా ఓకే. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? ఏబిసిడిఈ. ఎప్పటి వరకు ఏబిసిడిఈ కింద ఉంటాయంటే రిలేషన్లోకి వెళ్ళకముందు. వన్స్ రిలేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమని చెప్పాలంటే 2 యొక్క రిలేషన్ కదా, 2 యొక్క రిలేషన్ అయినా అందులో దేంతో డినోట్ చేయాలంటే F(2)తో డినోట్ చేయాలి. దేంతో డినోట్ చేయాలన్నా F(2). ఎందుకంటే మనకు జనరల్గా ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా సరే ఒక రాజు ఉన్నాడు, సీతను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రాముడు కదా, రాము ఉన్నాడు, సీతను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అప్పటి వరకు వాడి పేరు రాము అయినా సరే సీత వాళ్ళ ఇంట్లో ఏమని పిలుస్తారు? సీత వాళ్ళ మొగుడు అని పిలుస్తారు. అప్పటిదాకా తన పేరు సీత అయినా సరే రాము వాళ్ళ ఇంట్లో ఏమని పిలుస్తారు? రాము యొక్క భార్య అని పిలుస్తారు. అంటే ఏమైపోతుంది? తన పేరు సీతయే, తన పేరు రాముయే. బట్ వన్స్ రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నొటేషన్ మారిపోతుంది. ఎలా? సీత దగ్గరికి వచ్చేప్పటికి వైఫ్ ఆఫ్ రాము, అంతే కదా? తప్ప? నాకు తెలుసు, కరెక్టే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గరికి వచ్చేప్పటికి ఏం చెప్పాలి? 2తో రిలేషన్లో ఉంది. మరి 2తో రిలేషన్లో ఉంది అని ఎలా డినోట్ చేస్తాం సార్ అంటే, ఈ రిలేషన్ పెట్టుకున్న పేరేంటమ్మా? ఎఫ్. ఈ రిలేషన్ పెట్టుకున్న పేరేంటి? ఎఫ్. అందువల్ల దీన్ని ఏం చెప్తారు అంటే F(2) అంటారు. దీన్ని ఏం పిలుస్తారమ్మా? F(2). ఇక్కడ బీతో ఎవరు రిలేటెడ్లో ఉన్నారు? 1 రిలేషన్లో ఉంది, 4 రిలేషన్ ఉంది. అందువల్ల వీడికి F(1) అన్న పిలవచ్చు, లేదా F(4) అన్న పిలవచ్చు. ఇక్కడ సి ఎవరితో రిలేషన్లో ఉంది? 3తో రిలేషన్ ఉంది. దీన్ని ఏమి చదవాలి? F(3). వీటిని అంటే ఏదైతే రిలేషన్లో ఉన్నాయో వాటిని మాత్రమే ఒక సెట్ కింద రాశాను అనుకోండి. అంటే ఏ, బి, సి. ఆ సెట్కి పెట్టుకున్న పేరు ఏంటంటే రేంజ్. దాన్ని ఏమని పిలుస్తారు నాన్న? రేంజ్. దేంతో డినోట్ చేస్తారంటే F(a)తో డినోట్ చేస్తారు. ఎందుకంటే ఏ యొక్క రేంజే కదా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీతో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఆస్తి అవుతుంది ఇది. సో ఏ యొక్క ఆస్తి ఏంటంటే ఏబిసి, అందుకే దాన్ని దేంతో డినోట్ చేస్తారు? F(a). ఇప్పుడు F(a)లో అంటే F(a)లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉన్నాయి? బీలో ఉన్నాయి. అందుకే గుర్తుపెట్టుకో, F(a) ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే రేంజ్ అనేది ఎప్పుడు దేని యొక్క సబ్సెట్ అవుద్ది? కోడొమైన్ యొక్క సబ్సెట్ అవుద్ది. బాగా గుర్తుపెట్టుకున్నాను. నేను చెప్పే ప్రతి పాయింట్ ఎక్కడో చోట మనం యూజ్ చేస్తాం. నా నోట్లోంచి వచ్చే ప్రతి వాక్యం చాలా ఇంపార్టెంటే. అవి తెలియలే అన్నట్టు వదిలేకండి. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే నాకు బాగా తెలుసు అనే ఫీలింగ్ రావాలి. అందులో ప్రతి విషయం గుర్తుపెట్టుకోండి. సో ఒక ఫంక్షన్ అవ్వాలంటే 2 సెట్స్ ఉండాలి. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా యూనిక్ రిలేషన్ ఉండాలి. ఏ సెట్లో ఎలిమెంట్స్తో? బి సెట్లో ఉన్న రిలేషన్తో. అటువంటి రిలేషన్ ఏమని పిలుస్తాం మనం? ఫంక్షన్ అని పిలుస్తాం. అలా ఫంక్షన్ డిఫైన్ అయితే ఎలా ఏమని చెప్తారంటే ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటారు. ఎలా డినోట్ చేస్తాం సార్ అంటే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. అందులో ఏని డొమైన్ అంటారు, బిని కోడొమైన్ అంటారు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఏ ఎలిమెంట్స్తో అయితే రిలేషన్లో ఉన్నాయో ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ సెట్ కింద రాస్తే దాన్ని రేంజ్ అంటారు. దాన్ని దేంతో డినోట్ చేస్తారా అంటే F(g)తో డినోట్ చేస్తారు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఫంక్షన్ అంటే ఖచ్చితంగా డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఏముండాలి? ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంతేగా రిలేషన్ అంటే అర్థం ఏంటి? ఈసారి నుంచి ఇమేజ్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి? ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అటువంటి ఇమేజ్ కూడా ఎలా ఉండాలి? యూనిక్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. యూనిక్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు వై అయిందనుకో, అంటే ఈ రెండు వేరు వేరు అనుకోండి, ఆటోమేటిక్గా వాటి యొక్క ఇమేజెస్ కూడా ఎలా ఉండాలి? డిఫరెంట్గా ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే ఇక్కడ 1 ఇక్కడ 4 రెండు డిఫరెంట్. బట్ F(1) F(4) దేనికి ఈక్వల్ అయిపోయి? బీకి ఈక్వల్ అయిపోయి. అందుకే ఇక్కడ ఏం చెప్తాడంటే యూనిక్ అంటే ఒక యూనిక్ రిలేషన్ ఉండాలని చెప్పడం కోసం ఎప్పుడైనా సరే x ఈజ్ ఈక్వల్ టు వై అని తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ద ఫంక్షన్ వాల్యూస్ కూడా ఏమై ఉండాలి? ఈక్వల్ అయిపోవాలి. ఎందుకంటే 1కి 2 రిలేషన్స్ ఉండకూడదని చెప్పాలి. 1కి 2 రిలేషన్స్ ఉండకూడదు. ఒకవేళ ఉన్న ఆ 2 రిలేషన్స్ ఏమైపోవాలి? సేమ్ అయిపోవాలి. అలా ఒక వెల్ డిఫైన్ అంటే ఒక ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి. ఇది ఫంక్షన్ అని చెప్పాలంటే నేను అబ్జర్వ్ చేసిన డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ అనేది ఈక్వల్ టు వై అని తీసుకుంటా. ఈ ఎక్స్ కమ వైలు రెండు ఎందులో తీసుకోవాలి? కోడొమైన్ ఏలో డొమైన్ ఏలో తీసుకోవాలి. డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఎక్స్ కమ వై. అదేమవుతుందని చెప్తున్నాను నేను? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఏమవ్వాలి? F(x) ఈజ్ ఈక్వల్ టు F(y) అవ్వాలి. అలా అయితే
అటువంటి దాన్ని అంటే అక్కడ ఉన్న రిలేషన్ ఏమని పిలుస్తారు, ఫంక్షన్ అని పిలుస్తారు. ఎప్పుడైనా ఈసారి నుంచి ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాడు ఫ్యూచర్లో మనం వెల్ డిఫైన్ అని చూపిస్తాం. అప్పుడు మీరు చేయాల్సిన కండిషన్ ఏంటి, x = y తీసుకుంటాం, దాని నుంచి ఆటోమేటిక్గా ఏమవుతుంది f(x) = f(y) అవుతుంది. ఎందుకంటే ఒక ఫంక్షన్ అవ్వాలంటేనే ఆ రిలేషన్ ఖచ్చితంగా యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండాలి అని చెప్పడమే x = y కన్సిడర్ చేస్తే ఏం రావడం, f(x) = f(y) రావడం. ఇది ఫంక్షన్. ఓకే, సో ఫంక్షన్ అంటే ఏమర్థమైందండి, ఏదైనా సరే A to B అంటే ఏ 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా యూనిక్ రిలేషన్ Bతో ఉంటే ఆ రిలేషన్ ఏమని పిలుస్తారు అంటే ఫంక్షన్ అంటారు. A is డొమైన్, B is కోడొమైన్. Bలో ఏ ఎలిమెంట్స్కి అయితే రిలేషన్ ఉంటుందో Bతో Aతో ఆ ఎలిమెంట్స్ని సెట్ విడిగా రాసుకుంటే దాన్ని రేంజ్ అంటారు. రేంజ్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. సపోజ్ అదే ఫంక్షన్ ఎక్స్ట్రాగా కొన్ని ప్రాపర్టీస్ హోల్డ్ చేసింది అనుకోండి, ఆ ఫంక్షన్ని నేమ్స్ మారుస్తాం. అది 1 అవ్వచ్చు, లేదా ఆన్ 2 అవ్వచ్చు, లేదా బైజెక్షన్ అవ్వచ్చు. ఏంటి సార్ 1 ఫంక్షన్ అంటే ఏంటి, ఆన్ 2 ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక్కసారి డిస్కస్ చేసాం అనుకోండి. ఎప్పుడైనా సరే 1 ఫంక్షన్ అయినా 1 ఫంక్షన్ అవ్వాలంటే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి బీలో ఉన్న ఎలిమెంట్తో యూనిక్ రిలేషన్ ఉంటుంది, అది ఫంక్షన్ అవుద్ది. అక్కడ దాకా ఓకే. సపోజ్ ఆ ఒక్క కండిషన్ తీసేసుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసేసావు అనుకోండి, A B ఇంకో 1 2 3 A B C ఇంకో 1 B 3. దీని అర్థం ఏంటమ్మా, ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉంది, అది కూడా ఒక గీత ఉందంటే యూనిక్ రిలేషన్ ఉంది, అంటే దీన్ని ఏం చెప్పొచ్చు, ఫంక్షన్ అని చెప్పొచ్చు. బట్ అబ్జర్వ్ చేస్తే f(1) = B, f(2) = B, f(3) = B. అంటే 1కి 2కి 3కి మూడాటికి కూడా ఇమేజెస్ ఏంటి, ఓన్లీ బిఏ. ఈ 1 2 3 మూడు కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఇమేజెస్ అలా ఉన్నాయా, లేవు, సేమ్గా ఉన్నాయి. అంటే A ≠ B ≠ C అయినా f(a) = f(b) = f(c) అయిపోయింది. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ A B 1 2 3 A B C D అయినా 1 Aతో 2 Dతో 3 Cతో చూడండి, 3 రిలేషన్స్ ఒక్కొక్క గీత వెళ్ళింది. ఇప్పుడు 1 యొక్క ఇమేజ్ ఎంత, A అంటే f(1) = A, 2 యొక్క ఇమేజ్ ఎంత, D అంటే f(2) = D, 3 యొక్క ఇమేజ్ ఎంత, C అంటే f(3) = C. అంటే ఇక్కడ f(1) కానీ f(2) కానీ f(3) కానీ ఎక్కడైనా సరే సేమ్ అయ్యాయా, సేమ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ 3 ఎలిమెంట్స్ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్తో రిలేషన్లో ఉన్నాయి. ఇలా ఉంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే 1 అంటారు. అంటే నాకు అర్థమైంది 1 చూపించడం అంటే నథింగ్ బట్ ఎప్పుడైనా సరే 2 ఎలిమెంట్స్ తీసుకున్నా అంటే డొమైన్లో A అనేది Bకి ఈక్వల్ కాలేదనుకోండి, వాటికి ఇమేజ్ కూడా ఈక్వల్ అవ్వకూడదు. అంటే f(a) ≠ f(b). ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. చూడండి, ఈ రెండు నాట్ ఈక్వలే, బట్ f(1b) f(2b) అంటే f(1) = ఏమైపోయింది, f(2) అయిపోయింది. కాబట్టి ఇది ఏమవుతుంది నాన్న, 1 కాదు. ఇక్కడ 1 2 1 ≠ 2, f(1) ఎంతమా A, f(2) ఎంతమా D, ఈ రెండు మాత్రం ఈక్వల్ అయినాయా, అవ్వలే. అందువల్ల ఇది ఏమవుద్ది, 1 అవుతుంది. సరే ఇదేనా సరే ఇంకేమైనా చెప్పగలంటే దీని యొక్క రివర్స్ ప్రాసెస్ తీసుకుందాం. సపోజ్ f(a) అనుకోకుండా f(b)కి అయిపోయింది అనుకోండి, f(b) = f(b) అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా 1 అవ్వాలంటే A = B అవ్వాలి. రివర్స్ అంటే ఇది ఈజ్వల్ తీసుకుంటే ఎలా కాదు సార్ అంటే, నేను చూసుకోకుండా ఈ రెండు ఈక్వల్ అని చెప్పాను అనుకో, ఆటోమేటిక్గా వాటికి ప్రీ ఇమేజెస్ కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ 1 రాసి ఇక్కడ 1 రాశాను అనుకోండి, ఇక్కడ A రాసి ఇక్కడ A రాశాను అనుకో, చూడండి f(a) = f(a), ఆటోమేటిక్గా ఏమవ్వాలి, f(1) = 1 అవ్వాలని చెప్తున్నాను. అంటే ఇక్కడ f(1) = f(1) అయితే 1 = 1 అవ్వాలి. అంటే దీని యొక్క రివర్స్ ఏంటంటే f(a) అనేది ఇప్పుడు A ≠ B అయితే f(a) ≠ f(b) అయితే అది 1 అవుతుందని నేనే చెప్పా. దాన్ని రివర్స్ చేయి కొంచెం మార్చాను అనుకోండి, సపోజ్ f(a) కనుక f(b)కి ఈక్వల్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా A అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, Bకి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు కండిషన్స్లో ఏదైనా సరే Fని ఏమని పిలుస్తామమ్మా అంటే 1 ఏమని పిలుస్తాం, 1. ఓకే, దీన్నే ఇంజెక్షన్ అంటారు అనుకుంటా నాకు తెలిసి. నార్మల్గా ఏమని పిలుస్తారమ్మా, ఇంజెక్షన్ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పుకోండి అంటే f(x) = x, f(x) = x³ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇంజెక్షన్స్కి ఎగ్జాంపుల్సే. ఇప్పుడు అలా కాకుండా అంటే ఇది 1కి డెఫినేషన్ చెప్పేసుకున్నాం. సో 1 అవ్వాలంటే ఇంకా బాగా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ A హ్యాస్ డిస్టింక్ట్ ఇమేజెస్ ఇన్ B. అంటే ఏలో ఉన్న డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి బీలో డిస్టింక్ట్ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అటువంటి ఫంక్షన్ ఏమని పిలుస్తారు, 1 అంటారు. థియరిటికల్గా కాకుండా ప్రాబ్లమేటిక్గా చెప్పాలంటే ఇలా చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్ టు, దాన్నే సర్జెక్షన్ అంటారమ్మా.
సర్జెక్షన్ అంటే ఏంటంటే దాని నుంచి మనం ఒక ఫంక్షన్ చెప్పినప్పుడు కానీ లేదా వన్ ఫంక్షన్ చెప్పినప్పుడు కానీ ఓన్లీ డొమైన్ మీద డిఫైన్ అవుతున్నాం. ఇన్ కేస్ కాన్సన్ట్రేషన్ అంతా కోడొమైన్ మీద పెట్టాను అనుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా కోడొమైన్ మీద పెట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు కోడొమైన్ అంటే అంటే రేంజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ కదా నాన్న, అది ఈజ్ ఈక్వల్ టు బి అయిపోయింది అనుకోండి. అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోవాలి, కోడొమైన్ అయింది అనుకోండి. అటువంటి ఫంక్షన్ ఏమని పిలుస్తారా అంటే ఆన్టు లేదా సర్జెక్షన్ అంటారు. ఏంటి సార్ కోడొమైన్ రేంజ్ అవడం అంటే, అసలు రేంజ్ అంటే ఏంటమ్మా, డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్తో అయితే రిలేషన్ ఉంటుందో, ఏ పర్టికులర్ ఎలిమెంట్తో రిలేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ ఎలిమెంట్ని ఒక సెట్ కింద రాసుకుంటే దాన్ని రేంజ్ అంటారని చెప్పా. ఆ రేంజ్ ఏంకి ఈక్వల్ అయిపోవాలంట, కోడొమైన్కి ఈక్వల్ అయిపోవాలి. అంటే డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా రిలేషన్ డొమైన్లో ప్రతి ఎలిమెంట్ రిలేషన్ ఉంటేనే ఫంక్షన్ అవుద్ది. ఆ రిలేషన్ కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్తోనే ఉండాలి. అంటే కోడొమైన్లో ఒక్క ఎలిమెంట్ కూడా ఖాళీగా ఉండకూడదు. బాగా చెప్పాలంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక రిలేషన్ ఉందనుకోండి, ఒకటి లేదా ఎక్కువ రిలేషన్ ఉందనుకోండి, అప్పుడు అటువంటి రిలేషన్ ఏమని పిలుస్తాం, ఆన్టు రిలేషన్ లేదా ఆన్టు ఫంక్షన్ అంటారు. అంటే ఇంకా ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇక్కడ 1 2 3, ఇక్కడ ఏ బి సి డి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టి ఇలా అన్నాను అనుకో, ఎవరు మిగిలిపోతున్నారు, డి మిగిలిపోతున్నారు. నేనేం చెప్పాను, కోడొమైన్లో ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉండాలన్నాను. సో ఆటోమేటిక్ ఇది ఏమవ్వదు, ఆన్టు అవ్వదు. మరి ఇంకొక రిలేషన్ తీసుకుందాం, ఏ బి, ఇంకో 1 2 3 ఏ బి. చూడండి ఏ బి మొత్తం అన్నిటికీ ఏమైనా రిలేషన్ ఉంది, మూడాటికి అంటే ఏ రెండాటికి, ఏకి బికి రెండాటికి కూడా రిలేషన్ ఉంది. రేంజ్ రాసుకున్నాను అనుకో, ఏ కమ్మ బి అని రాస్తావు, కోడొమైన్ రాస్తాను అనుకో అప్పుడు ఏ కమ్మ బి రాస్తావు. అంటే రేంజ్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోయింది, కోడొమైన్కి ఈక్వల్ అయిపోయింది. అందువల్ల దీన్ని ఏం పిలుస్తారు, ఆన్టు. అంటే నాకు తెలిసి కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా రిలేషన్ ఉండాలి. ఎక్కడ, డొమైన్లో ఎలిమెంట్తో. అంటే ఇంకా సింపుల్గా మాట్లాడుకుందాం, ఇది ఏ అంటే ఏ బిలాంగ్స్ టు బి, దేర్ ఎగ్జిస్ట్, ఏకి ఒక రిలేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎవరితో ఎగ్జిస్ట్ అయింది, 2తో. 2 ఎందులో ఎలిమెంట్స్ అమ్మా, ఏలో ఎలిమెంట్, 2 బిలాంగ్స్ టు ఏ. సచ్ దట్ ఈ రిలేషన్ ఎలా పిలుస్తాం మనం, ఎఫ్కి 2 అప్లై చేశారనుకోండి ఎవరు వస్తారు, ఏ వస్తారు. ఓన్లీ 2కి కాదు, నువ్వు దేన్ని తీసుకున్నా అంటే నువ్వు 2 తీసుకోకపోతే బి తీసుకో, బి కాదు సికి తీసుకో, దేన్ని తీసుకున్నా సరే ఇలాంటి రిలేషన్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తారమ్మా, ఆన్టు అంటారు. అంటే ఇంకా బాగా చెప్పాలి, పర్టికులర్గా అర్థమైపోయేలా చెప్పాలన్నా అనుకో, నువ్వు వై బిలాంగ్స్ టు బి, ఇక్కడ బి అంటే ఏంటంటే కోడొమైన్ రా, దానికి దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే డొమైన్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ దీని సింబల్ ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ సచ్ దట్. ఎలా అంటే ఈ డొమైన్లో ఎలిమెంట్ మీద నువ్వు ఫంక్షన్ అప్లై చేస్తే ఎవరు రావాలి, కోడొమైన్లో ఎలిమెంట్ రావాలి. ఇలా అయితే దాన్ని ఏమని పిలుస్తారమ్మా, ఆన్టు లేదా సర్జెక్షన్ అంటారు. ఆన్టు లేదా సర్జెక్షన్. సో ఈ కండిషన్లో డి అనే ఎలిమెంట్కి ఈ ఏలో ఒక ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవ్వలే. ఏ విధంగా, ఒక రిలేషన్ ఫాస్ అయ్యేలాగా. అందువల్ల ఇది ఏమవుదు, ఆన్టు అవ్వదు. బట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది, అందువల్ల ఇది ఏమవుతుంది, ఆన్టు అవ్వదు. సరిగ్గా దీన్ని అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ఇది ఫంక్షన్ అయితే ఆన్టు అవుతుంది, అది నో ప్రాబ్లం. 1 అవుతుందో చెక్ చేద్దాం. 1 అవుతుందో చెక్ చేద్దాం. చెక్ చేసేప్పుడు సరిగ్గా చూడండి, 1కి ఎవరితో రిలేట్ అవుతుంది, బీతో. 3 ఎవరితో రిలేట్ అవుతుంది, బీతోనే. 1 3 రెండు ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్. 1 3 రెండు కూడా ఏంటమ్మా, డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ బి మాత్రం కామన్ ఎలిమెంట్. మరి మనం డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యాజ్ రిలేషన్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ బి అన్నాం కదా. మరి రెండు డిస్టింక్టే, బట్ ఇక్కడ డిస్టింక్టా కాదు, బి కామన్గా ఉంది. f(1) ఈజ్ ఈక్వల్ టు f(3) అయిపోయింది. f(1) ఈజ్ ఈక్వల్ టు f(3). అలా అవ్వకూడదు కదా. మరి అలా అయినప్పుడు 1 = 3 అవ్వాలి. మరి 1 ≠ 3 కదా. అందువల్ల ఇదేంటి, 1 1 కాదు. సార్ 1 1 ఆన్టు అయ్యే రెండు ఫంక్షన్స్ ఉండవా సార్ అంటే ఎందుకుండవు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ బి, ఇంకో 1 2 3 ఏ బి సి, 1 B 2 C. చూడండి, డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఇమేజెస్. దీని ఏమంటారు, 1 1. ఇందులో ప్రతి ఎలిమెంట్కి ఏముంది, రిలేషన్ ఉంది కదా ఏలో ఎలిమెంట్తో, అది ఆన్టు. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అంటే ఒక ఫంక్షన్ అనేది 1 1 అండ్ ఆన్టు రెండు అయినాయి అనుకోండి, దాన్ని బైజెక్షన్ అంటారు. దాన్ని ఏమని పిలుస్తారమ్మా, బైజెక్షన్. అంటే ఏదైనా ఫంక్షన్ 1 1 అండ్ ఆన్టు రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, బైజెక్షన్ అయిందని చెప్తారు. బైజెక్షన్ అనేది 1 to 1 కరస్పాండెన్స్,
అంటే మనకి ఒక్కోసారి టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు బైజెక్షన్ అంటే తెలుసు అంటాం, కానీ 1-to-1 కరస్పాండెన్స్ అంటే తెలియదు. సో 1-to-1 కరస్పాండెన్స్ అన్న బైజెక్షన్ అన్న సేమే. అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు అది 1-1 అయ్యి ఆన్ టూ కూడా అయింది. 1-1 అయిందంటే మన కండిషన్ f of a is equal to f of b తీసుకుంటే a equal to b అవుతుంది. ఆన్ టూ అవడం అంటే y belongs to b, there exists x belongs to a అయితే such that f of x is equal to y. ఈ రెండు కండిషన్స్ సెట్ చేసి దాన్ని బైజెక్షన్ అంటారు. దాన్ని 1-to-1 కరస్పాండెన్స్ అని కూడా అంటారు. చూడండి దీనికి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు దాకా జరిగింది. సపోజ్ ఏదైనా ఒక సెట్లో ఎలిమెంట్స్ సేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ ఎలా తీసుకున్నా, f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a to a, f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a to a. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ a అనేది ఇలా ఉంది, a అనేది ఇంకో సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే 1 2 3 1 2 3 నేను 1 1తోని 2 2తోని 3 3తోని రిలేట్ అయిపోయింది అనుకోండి. 1 అనేది దేంతో రిలేట్ అయిపోయింది, 1తో రిలేట్ అయింది. 2 దేంతో రిలేట్ అయింది, 2తోనే. 3 అనేది దేంతో రిలేట్ అయింది, 3తోనే. అంటే అర్థం ఏంటమ్మా, దీన్ని ఏం చెప్పచ్చు అంటే f of 1, ఇది దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే f of 2, దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే f of 3, f of 3. అంటే ఇక్కడ ఏంటి, f of x అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, xకి ఈక్వల్ అవుతుంది. f of x అనేది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, xకి ఈక్వల్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏమని పిలుస్తారంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏమని పిలుస్తారు, ఐడెంటిటీ ఫంక్షన్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఐడెంటిటీ ఫంక్షన్ని ఐతో డినోట్ చేస్తారు. దేంతో డినోట్ చేస్తారు, ఐతో డినోట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ఈ డయాగ్రామ్ ప్రకారం 1 2 3కి మూడాటికి కూడా ఏముంది, 3 రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఫంక్షన్ ప్రతిదానికి డిఫరెంట్ రిలేషన్ ఉంది, అంటే 1-1. ఇందులో ప్రతి ఎలిమెంట్కి కూడా రిలేషన్ ఉంది, అంటే ఆన్ టూ. అంటే ఐడెంటిటీ ఫంక్షన్ 1-1 అవుద్ది, ఆన్ టూ అవుతుంది. అంటే బాగా చెప్పాలంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ బైజెక్టివ్ ఫంక్షన్, బైజెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్తో చెప్పేస్తాను, గుర్తుపెట్టేసుకో. చాలా ఇప్పుడు క్లాస్ పెద్ద అయిపోయింది కాబట్టి. నన్ను ఎఫ్ అనేది బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ చేసినప్పుడు ఐడెంటిటీ ఫంక్షన్ వస్తుంది. అంటే ఎఫ్కి ఎఫ్ ఇన్వర్స్కి మధ్యలో ఒక కాంపోజిషన్ తీసుకున్నాను అనుకోండి, ఏమొస్తుంది, ఐడెంటిటీ ఫంక్షన్ వస్తుంది, ఐడెంటిటీ ఫంక్షన్. సో ఇలాగా ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ ఇలా కొన్ని ఫంక్షన్ సంబంధించి కొన్ని థియరమ్స్ ఉన్నాయి. అది అలాగే ఇప్పుడు కాదు, ఒక క్వశ్చన్ చెప్పేప్పుడు అలాగా దాని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏంటంటే ఫంక్షన్, 1-1 ఫంక్షన్, ఆన్ టూ ఫంక్షన్, బైజెక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అని కూడా ఒకటి ఉంటుంది. ఏంటి సార్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెట్ ఏ, ఏదో ఫంక్షన్ బి, ఇంకా 1 2 3 ఏబిసి, ఇంకో 1 బీతోని 2 బీతోని 3 బీతోని, అంటే ఇలా ఎగ్జిస్ట్ అయింది అనుకో, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏం తీసుకున్నా సరే అది దేంతో రిలేట్ అవుతుంది, ఓన్లీ సింగిల్ ఎలిమెంట్తో రిలేట్ అవుతుంది. అంటే రేంజ్ అనేది కనుక సింగిల్ ఎలిమెంట్ అయిపోయింది అనుకోండి, అటువంటి ఫంక్షన్ ఏమని పిలుస్తారు, కాన్స్టెంట్ ఫంక్షన్ అంట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. దాన్ని ఏమని పిలుస్తామా, కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ ఎప్పటికీ కూడా 1-1 అవ్వదు, ఎట్ ది సేమ్ టైం ఆన్ టు అవ్వదు. ఎందుకంటే ఆన్ టూ అవ్వాలంటే ఇందులో ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉండాలి, ఉందా, లేదు. 1-1 అవ్వాలంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ అవుతుందా, అవ్వదు. సింగిల్ సెట్ అంటే సింగిల్ ఎలిమెంట్ వస్తుంది, రేంజ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టెంట్ ఫంక్షన్ నెయిదర్ 1-1 నార్ ఆన్ టూ. ఇదే ముఖ్య చెప్పిన వెంటనే ఒకసారి వచ్చి ఏం చేస్తారంటే, సపోజ్ ఈ ఎలిమెంట్ తీసేస్తాను అనుకో సెట్లో, అప్పుడు ఆన్ టూ అవుతుంది కదా అంటారు. ఎందుకంటే మరి కోడొమైన్ ఎలిమెంట్స్కి ఏముంది, రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. అందువల్ల నేను ఆన్ టూ అవుతుంది అయితే చెప్పలేను, కానీ 1-1 అయితే ఖచ్చితంగా ఎప్పటికీ అవ్వదు. ఓకే, సో కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క ఇమేజ్ వాల్యూ ఎప్పుడు కూడా సింగిల్ సెట్ ఉంటుంది, అంటే సింగిల్ ఎలిమెంట్ ఒక సెట్ కింద ఉంటుంది. ఓకే, అదే ఐడెంటిటీ ఫంక్షన్ అయితే 1-1 అవుతుంది, ఆన్ టూ అవుతుంది. దాని యొక్క ఇమేజ్ వాల్యూ ప్రీ ఇమేజ్ వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది. సో 1-1 అంటే ఏంటి, ఆన్ టూ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, ఇప్పుడు వరకు డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని సెట్స్, రిలేషన్స్ అన్నింటినీ బేస్ చేసుకుని గ్రూప్ థియరీ చాలా ముందు జరుగుతుంది. సో ఇది బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ కాబట్టి సింగిల్ క్లాసే చెప్పాలి కాబట్టి ఇంత పెద్ద క్లాస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ నుంచి క్లాసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 30 minutes కంటే తక్కువ టైంలో పడుతుంది. సో నెక్స్ట్ నుంచి ప్రతి క్లాస్ ఫాలో అవ్వండి, జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.